దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా 50 మంది భారతీయులకు మరి ముఖ్యంగా మచిలీపట్నం టౌను నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింలు, హైందవులకు, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా శాంతి కొరకు, సమాధానం కొరకు, ఐక్యత కొరకు, సుపరిపాలన కొరకు, స్వపరిపాలన కొరకు, ప్రజాస్వామ్య పాలన కొరకు ఎంతోమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా పెడచెవిన పెడుతూ ఉన్నారు. ఒక మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా, మహాత్మా గాంధీ ఆశయ సాధన సమితి అధ్యక్షుడిగా, భారత రాజ్యాంగ పరిపాలన కోరుకుంటూ శాంతి నిమిత్తం శాంతి ప్రబోధకుడుగా మచిలీపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, సిపిఎం, సిపిఐ, బిఎస్పి పార్టీ, ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, ఉద్యమ పార్టీలు, కుల సంఘాలు, మత సంఘాలు, పాస్టర్లు, ఇమాములు, మౌజాములు, పూజారులు అందరికీ కూడా ఈ యొక్క శాంతి సందేశం, శాంతి ప్రబోధకుడిగా. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మిత్రులారా, 2014 ముందు రాజకీయాలు వేరు, ఈ 2025 రాజకీయాలు వేరు. 2014 నుంచి కూడా ఈవీఎంల పరిపాలన ప్రారంభం అవటం వల్ల ఈ పార్టీలు, పార్టీ అధినేతలు అందరూ కూడా ప్రజలతో సంబంధం లేకుండా ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చి హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ప్రజలకి నేర్పేయటం వలన ఈరోజు వివిధ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు, బీసీ నాయకులు, ఓసీ నాయకులు అందరూ కూడా హత్య రాజకీయాలు నేర్చుకున్నారు. ఇది 14 నుంచనే కాదు, కానీ మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ, దాంట్లోంచి పుట్టుకొచ్చిన పార్టీలు అన్నీ కూడా. ఇక ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా చెప్పాలంటే భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో పుట్టిన పార్టీ, జనాల్లోంచి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత జనసేన పార్టీ. గతంలో 2008లో ప్రజారాజ్యం పార్టీ. ఇక నార్త్ ఇండియాకి వస్తే చూస్తే అక్కడ కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే తప్ప జనాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీలు ఏమీ లేవు. మొత్తం కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినాయి. మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అతి త్వరలోనే ప్రాంతీయ పార్టీలకి అధికారం లేకుండా, ప్రాంతీయ పార్టీలు ఉనికిలో లేకుండా, ప్రాంతీయ పార్టీలకు అధికారం లేకుండా, ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీలో శాసనసభ్యులకి శాసనాలు చేసే అధికారం లేకుండా, ఆ బిల్లులకి ప్రవేశపెట్టినటువంటి ప్రజాభిప్రాయంతో ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదించే అర్హత ఉన్నటువంటి గవర్నర్లు, రాష్ట్రపతి, వీళ్ళ చేతిలోకి మొత్తం పరిపాలన అంతా వెళ్ళిపోయింది. ఎందుకంటే నిన్న గురువారం సిజే గవాయ్ గారు, చీఫ్ జస్టిస్ గవాయ్ గారు పదవీ విరమణ అయిపోయింది, పదవీ కాలం అయిపోయింది. ఆ ప్లేస్లో త్వరలోనే కరుడు కట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతా ఉన్నాడు.
గవాయ్ గారు ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంటు చివరిలో ఇచ్చిన తీర్పులు సారాంశం ఏంటంటే ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారి చేతిలో పెట్టేశారు, రాష్ట్రపతి చేతిలో పెట్టారు, గవర్నర్ చేతిలో పెట్టేశారు. ఎందుకంటే పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లులు ప్రజాభిప్రాయంతో పెట్టిన బిల్లులు విషయంలో భారత రాజ్యాంగానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ ప్రాథమిక హక్కులకు పౌర హక్కులకు భంగం కలిగినప్పుడు, దేశ భద్రతకు దేశ సమైక్య స్ఫూర్తికి దేశ ప్రగతికి భంగం కలిగినప్పుడు ఈ పాలకుల వల్ల అసెంబ్లీలో లోక్సభ రాజ్యసభ పార్లమెంట్లో శాసనసభ్యులు ఈ రాజకీయ నాయకుల వల్ల ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్లినప్పుడు వీళ్ళ మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ధర్మాసనానికి అటువంటి హక్కు ఇచ్చింది. అటువంటి హక్కు కూడా లేకుండా ఇందిరాగాంధీ గారు మొదలుకొని ఇప్పుడు వరకు కూడా ఈ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా అధికారాన్ని అంతటిని కూడా రాజకీయ నాయకుల చేతిలోకి తీసుకెళ్లారు. భారత రాజ్యాంగం అమల్లో లేకుండా పోయింది, అది అమల్లోకి రానివ్వట్లేదు. 120 సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించారు, వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. మిత్రులారా, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళకి అధికారాన్ని అంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలకు ఉనికి లేకుండా చేసి ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ శాసనసభ్యులు పెట్టే బిల్లులకి అసలు అధికారమే లేకుండా చేసేసి అధికారం అంతటిని కూడా సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు, గవర్నర్లు, రాష్ట్రపతి చేతిలో పెట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులను పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు మోడీ గారు. అతి త్వరలో మోడీ గారు డిక్టేటర్ కాబోతా ఉన్నాడు. జన్ధన్ పథకాన్ని జీరో అకౌంట్లు ప్రతి భారతీయుడు కూడా ఆ నల్లధనాన్నంతా తీసి పంచేయబోతా ఉన్నాడు. విశ్లేషకులు చెప్పేది అదే. ఈరోజు బీహారు గత వారం రోజుల క్రితం జరిగిన బీహార్ ఎన్నికల్లో చూస్తే ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు, 75,000 కోట్ల రూపాయలు అక్కడ ఇవ్వటం జరిగింది. టీవీలని డబ్బులని ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ తిరుగుబాటు వచ్చినప్పుడు కూడా ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ చేసి ఓట్లు చోరీ చేసి మోసం జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు కూడా బీహార్లో తేజస్వి యాదవ్ గారు కానీ సిరాజ్ పాస్వాన్ గారు కానీ ఎవరు కూడా రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయలే. 300 మంది ఎంపీలతో ఎన్నికల కమిషను కార్యాలయాన్ని ముట్టడిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ మరి దక్షిణ భారతదేశంలో కూడా ఆయన సపోర్ట్ చేయలే. ఒంటరి పోరాటం ఇంత జరుగుతున్నా కానీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో సిపిఎం సిపిఐ పార్టీలు ప్రధానంగా చెప్పాలంటే ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ వీళ్ళు క్రైస్తవులు అవటం. ఎప్పుడైతే ఈ ఇండియా ప్రజాబంధు పార్టీ ప్రజాశాంతి పార్టీతో పొత్తు పెట్టుకున్నా వాళ్ళకేమైనా కొన్ని సీట్లు ఇచ్చినా రేపు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడద్దని చెప్పి ఈ బీజేపీ కాంగ్రెసు ఇద్దరు కూడా కూడబలుక్కొని
ఈరోజు క్రైస్తవులకి, మరి ముఖ్యంగా క్రైస్తవులకి అన్యాయం చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు మోసం చేస్తున్నారు. క్రైస్తవులు ఓట్లు వీళ్ళు మోసం చేసి వేయించుకుంటున్నారు. క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ జనాభా కులగణన జనాభా లెక్కలేసి రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. ఒకవైపు చూస్తే బీజేపీ హిందువుల కోసమే పుట్టిన పార్టీ, ఇది సనాతన ధర్మం కోసం పుట్టిన పార్టీ, హిందువుల్ని ఉద్ధరించడానికి పుట్టిన పార్టీ అని చెప్పి హిందూ మతాన్ని జనాలకు తీసుకొచ్చి రామాలయం కట్టించి వాళ్ళని హిందూ మతాన్ని ఉద్ధరించడం కోసం, హిందూ దేవాలయాలు హిందువులకి వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క మతాన్ని కాపాడటం కోసం అని చెప్పి హిందువులు మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ పార్టీ. ఇటు బీజేపీ పార్టీ హిందువులకి మోసం చేస్తున్నారు వీళ్ళు, అటు కాంగ్రెస్ పార్టీ క్రైస్తవులు ముస్లింలు మోసం చేస్తున్నారు. మిత్రులారా, ఈ రెండు పార్టీలు చాలా ప్రమాదం. హైందువులు మీరు అందరూ కూడా మోడీ గారిని అడగండి. మోడీ గారు హైందువులకి కోసం పుట్టిన పార్టీ అంటున్నారు, గుళ్ళని కాపాడుతాం, సనాతన ధర్మాన్ని కాపాడుతాం అంటున్నారు. మరి జన్ధన్ పథకం 0 అకౌంట్లు ఓపెన్ చేయించారు. ప్రతి అకౌంట్లో బ్లాక్ మనీ తీసుకొచ్చి స్విస్ బ్యాంకులో డబ్బులు, ఈ అవినీతి డబ్బు అంతా తీసి ప్రజలకు పంచుతానన్నారు. సరే, క్రైస్తవులు ముస్లింల సంగతే పక్కన పెట్టేయండి, మా సంగతి చూడండి. మీరు గుళ్ళు కాపాడితే గుళ్ళు సనాతన ధర్మం వల్ల మాకేమీ కడుపు నిండదు, మాకేమీ ఉద్యోగాలు రావు, వ్యాపారాలు ఉండవు, మేమేమి జీవనోపాధికి మాకేమీ ఈ మతం ఒకటి కాపాడుకుంటే మాకేం దానివల్ల ఉపయోగం లేదు. గుళ్ళో దేవుడికి భద్రత ఉంది, గుళ్ళకి భద్రత ఉంది, ఆవులకి భద్రత ఉంది, మతానికి భద్రత ఉంది. హైందువులైన మాకు ఈరోజు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఇళ్ళు లేవు, డబ్బు లేదు, జిఎస్టీ పేరు మీద పన్నులు వేస్తున్నారు, సరైనటువంటి ఆహారం లేదు, కల్తీ ఆహారం అమ్ముతున్నారు, కల్తీ మందులు అమ్ముతున్నారు, గంజా అమ్ముతున్నారు, మా బిడ్డల భవిష్యత్తు పాడైపోయింది అని చెప్పి మోడీ గారిని ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల్ని అడగండి మిత్రులారా, హైందవ సోదరులారా. నేనేమంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళనే కాదు, ఈ అబద్ధ క్రైస్తవ బోధకులు, అబద్ధ నకిలీ ముస్లింలు, నకిలీ అంబేద్కరిస్టులు, నకిలీ బుద్ధిస్టులు, నకిలీ నాస్తికులు, వీళ్ళందరూ కూడా ఈరోజు సిండికేట్ అయిపోయారు. వీళ్ళంతా ఒకటే, బీజేపీ, కాంగ్రెసు, టీడీపీ, జనసేన, వైసీపీ మొత్తం కూడా బీజేపీనే. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. ఎవరూ కూడా ఆపలేరు. కాబట్టి రేపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఒరిజినల్ క్రైస్తవులు అయినటువంటి మాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, మమ్మల్ని మహారాజులాగా చూస్తారు మోడీ గారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా, ఆర్ఎస్ఎస్ సోదరులకు కూడా మేమంటే ఇండియా ప్రజాబంధు పార్టీ అన్న, ప్రజాశాంతి పార్టీ అని చాలా గౌరవం. కాంగ్రెస్కి అది లేదు, కాంగ్రెస్ పార్టీకి అసలు లేనే లేదు. మోడీ గారు, అమిత్ షా గారు పాల్ గారికి అనేక పర్యాయాలు రాజ్యసభ, విదేశాంగ శాఖ మంత్రి అనేకమైన పదవుల్ని ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా పాల్ గారు ఉపయోగించుకోవాలి ప్రజల కోసం. ఆ పాల్ గారు ఆయన స్వార్థం చూసుకుంటే పార్టీ ఎందుకు పెడతారు, అంత అవసరం ఉంది. ఆయన అమెరికాలో ప్రశాంతంగా బతకవచ్చు. క్రైస్తవులు ఆయన్ని ప్రజాశాంతి పార్టీని కానీ, ఇండియా ప్రజాబంధు పార్టీ ఓఫీర్ గారిని కానీ క్రైస్తవులు మీరు ఎవరు కూడా పట్టించుకుంటున్నారు. మీరందరూ కూడా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మోడీకి తోక పార్టీలు, మోడీ అనుబంధ పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ,
జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా మీరు దాంట్లోనే ఉంటున్నారు. ఒకవైపు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారన్న సంగతి తెలుసు. 2019 నుండి ఇప్పటి వరకు కూడా ఇది మోసాలు జరుగుతుందని తెలుసు మిత్రులారా. నేను ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే, నా వీడియోలను చూస్తే మీరు ఎవరు కూడా నాకు ఒక కామెంట్ పెట్టరు, ఒక లైక్ కూడా పెట్టరు. నేను సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా నేను చెప్పదలుచుకుంది అంటే, నీ మచిలీపట్నంలో ఏం పర్లేదు, మీ అందరికీ తెలుసు పార్టీలో ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి, మంత్రులకి, ఈ మాల మహానాయకులు, మాదిదండ నాయకులకి అందరికీ తెలుసు. నెక్స్ట్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి రాబోతున్నారు. ఈవీఎంల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయబోతున్నారన్న సంగతి మీ అందరికీ తెలుసు. తెలిసి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఏం పర్లేదు, అన్ని దేవుడు చూసుకుంటాడు. అయినా కానీ చేయగలిగింది ఏముంది? మేమేం చేయగలం? ప్రజల్ని కాపాడుకోవాలి, ప్రజలు రక్షించుకోవాలి. మోగుదాలు జరగకుండా, అంతర్యుద్ధాలు జరగకుండా ప్రజలు రక్షించుకునేటువంటి పనిలో ఇండిపెండెంట్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, సంఘ సంస్కర్తలు మేమందరం కూడా రేత్రి పగలు లేకుండా ఈ సోషల్ మీడియా మాధ్యమాలను మాట్లాడుతుంటే మా మాటలు పెడచెవిని పెడతారు, ఫేస్బుక్లు తీసేస్తారు, అనేకమైనటువంటి కంప్లైంట్లు కొడతారు, యూట్యూబ్ కూడా తీసేస్తారు. త్వరలోనే అనేక వీడియోలు తీసేస్తున్నారు. కాబట్టి మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ ఇలా ఉన్నటువంటి నాయకులు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఈవీఎంల ద్వారానే. మరి లోకల్ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచిదే, ఏమో చెప్పలేము. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాడో ఈ రాజ్యాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారో, పురంధేశ్వరి గారికి ఇస్తారో, యామిని గారికి ఇస్తారో, పరిపూర్ణానంద స్వామి గారు ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారో తెలీదు. ఆయన ఇష్టం, మోడీ గారి ఇష్టం. కాబట్టి మోడీ గారిని కూడా నేనేమంటలేదు, ఆర్ఎస్ఎస్ మిమ్మల్ని కూడా ఏమంటలేదు. ఎందుకంటే మీరే అనుకుంటే మీకంటే ఘోరంగా తయారయ్యారు ఈ అంబేద్కరిస్టులు, మీకంటే ఘోరంగా తయారయ్యేది నకిలీ క్రైస్తవ బోధకులు. మీరంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ అంటే వాళ్ళు ఒకే ఎజెండా ఏంటంటే, వాళ్ళు ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే మతం, ఒకే కులం, సనాతన ధర్మం, రాజ్యాంగబద్ధంగా మీరు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరిని కూడా సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని ఈ దేశ ప్రగతి, ఈ దేశ సార్వభౌమాధికారం, ఈ దేశ సమైక్య స్ఫూర్తికి భంగం కలగకుండా, విభజన రాజకీయాలు చేయకుండా అందరం కలిసి ఉందాం, అందరం హిందూ బంధువులు మనం అందరం కలిసి ఉందామని చెప్పి అంటున్నారు. మీరు మాట్లాడే దాంట్లో ఏం పొరపాటు లేదు. కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని క్రైస్తవుల మీద, ముస్లిం మీద దాడులు చేస్తున్నారు. అదే ఖండించాల్సిన విషయం. మీరు ఈవీఎంలని చేతిలో పెట్టుకొని ఇలా అడ్డదారులు రావడం అనేది అది చట్ట వ్యతిరేకం. మీరు ఇలా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతూ వచ్చుంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ మీ యొక్క ఆశయాలు నెరవేరి, మీరు అలా కాకుండా అడ్డదారులు వచ్చి రావటం వల్ల ఈరోజు మీకు ప్రజలు సహకరించట్లా, హైందువులు కూడా సహకరించట్లా. ఆర్ఎస్ఎస్ ఎజెండా మంచిదే. వాళ్ళు ఏమంటున్నారు? క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, హైందవ సోదరులారా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సామాజిక న్యాయం, సమైక్య స్ఫూర్తి, దేశ భద్రత, దేశ సార్వభౌమాధికారం, ప్రజలకు రాజ్యాంగ పాలన అందరికీ కూడా సమానంగా అందాలి. అగ్రవర్ణాల్లో పేదల దగ్గర నుంచి సామాజిక రిజర్వేషన్లే కానీ కుల రిజర్వేషన్లు కాదు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవా సంస్థ కూడా వాళ్ళు ఎజెండా కూడా మంచిది, అవినీతి ఉండటానికి వీల్లేదు. మరి ఈరోజు అవినీతినిపై పోరాటం చేస్తున్నటువంటి మోడీ గారు ఈ యొక్క అవినీతి డబ్బంతా కూడా డంపింగ్ చేసేసి, అంటే అదాని దగ్గర, అంబానీ దగ్గర, విజయమాల్య దగ్గర డంపింగ్ చేశాడు. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. రేపొద్దున
అంటే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీలు, ఆర్థిక ఉగ్రవాదులు, ఈ దొంగలు, మోసగాళ్ళని ఎలా ఎదుర్కోవాలని మోడీ గారు వీళ్ళు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే వీళ్ళు మాటినరు అని చెప్పి 2014 నుంచి కూడా వీళ్ళని అరికట్టుకుంటూ వస్తున్నారు. ఒక రకం చెప్పాలంటే మోడీ గారు వీళ్ళందరి మీద బెస్ట్. అందుకని చెప్పుకుంటున్నాడు కదా, నేను విశ్వగురువునని, దేవుడినని చెప్పుకుంటున్నాడు కదా. రేపు చూస్తూ ఉండండి, మీరు మామూలుగా మాట్లాడారు కదండి. ఈ ప్రాంతీయ పార్టీలు, బీహార్ ఉంది, లాలూ ప్రసాద్ యాదవ్ గారికి జంగిల్ రాజ్ అని పేరు. అడవిలో జంగిల్ రాజ్ అనమాట. అంటే అడవి మృగాల్లాగా తయారు చేశాడు రాష్ట్రాన్ని. ఆ గొడవలు, హత్యలు, మానభంగాలు, ఆ బీహార్ రాష్ట్రం అంతా చెడ్డ పేరు తెచ్చుకున్న రాష్ట్రం. మరి అక్కడ ఉన్న బీసీనే ముఖ్యమంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ గారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు తయారైనటువంటి విషవృక్షాలు ఈ ప్రాంతీయ పార్టీలు. కాంగ్రెసు, బీజేపీ కలిసి ఈ విషవృక్షాలు అంటే ప్రజాధనాన్ని దోచుకునే దొంగల్ని ఈ పార్టీలే లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. తప్పేమీ లేదు, కాంగ్రెస్ పార్టీ తప్పు లేదు, బీజేపీది కూడా తప్పు లేదు. ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి, లేదంటే బీజేపీ ఉండాలి. మీరు ఎవరు పనికిరారు. మరి బీహార్లో బీసీనే కదా ముఖ్యమంత్రి. 20 సంవత్సరాలుగా ఆ రాష్ట్రం ఈరోజు కూడా 100 రూపాయలు చూస్తే పండగాళ్ళకే అటువంటి పరిస్థితి. బీహార్ రాష్ట్రం నుంచి మొత్తం 29 రాష్ట్రాల్లో కూలి పనులకి, హోటల్స్లో కార్మికులుగా పనులు చేస్తున్నారు. మరి బీసీలకే కదా, బహుజన రాజ్యాధికారమే కదా. ఏం బాగుపడింది బీహారు? ఉత్తరప్రదేశ్ ఎస్సీ 3 పర్యాయాలు మాయావతి గారు ముఖ్యమంత్రి చేశారు. దాచుకుని బతుకుండగానే విగ్రహాలు పెట్టుకుంది. మరి ఎస్సీ ముఖ్యమంత్రి చేసి కనీసం ప్రధానమంత్రి రేసులు వెళ్ళగలిగారా? దోపిడీకి అలవాటు పడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి పార్టీ, మనువాద పార్టీ, అక్కడి నుంచి పుట్టుకొచ్చినాయే. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక కాంగ్రెస్ పార్టీని రానివ్వరు. రాహుల్ గాంధీ గారు ఒంటరి పోరాటం అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ 270 మంది బ్యూరోక్రాట్స్, ఈ కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతమైన అధికారులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారికి ఒక లేఖ రాశారంట. ఆ లేఖ ఏమని రాశారంటే, రాహుల్ గాంధీ గారు మీరు ఓటు చోరీ విషయంలో, ఓటు చోరీ జరిగిందని, ఈఎంఐలు ట్యాంపరింగ్ చేశారని, ఎన్నికల కమిషన్ తప్పుపట్టారు, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశారు, ప్రజలను అభద్రతా భావంలో పడేశారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అంతర్యుద్ధాలకి కారకులు అవుతున్నట్లుగా మీ యొక్క ఆరోపణలు ఉన్నాయి. మీరు చేసిన ఆరోపణలు ఏవి కూడా కరెక్ట్ కాదు. 300 మంది ఎంపీలతో ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ముట్టించారు. ఆ ఆరోపణలో యథార్థత లేదు, అన్నీ అబద్ధాలని చెప్పని ఒక వ్యూహాత్మకంగా ఈ మోడీ గారు ఐఏఎస్ ఆఫీసులు, ఐఆర్ఎస్ ఆఫీసుల్లో ఎస్పీలతో ఒక లేఖ రాపించాడు. ఇక త్వరలో ఈ రాహుల్ గాంధీ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. ఏమో అరెస్ట్ చేసినా చేయొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా ఉండవు. దేశం చాలా ప్రమాదంలో పడింది. కాబట్టి ఏంటంటే, ఈ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు అందరూ కూడా సామంత రాజులు కాబోతున్నారు. ఈ దేశాన్ని పంచుకున్నారు. హిట్లరు దేశాన్ని పంచేసినట్లు జమీందారులకి, భూస్వాములకి, సామంతరాజులకు పనిచేసినట్టుగా ఆల్రెడీ పనిచేసుకున్నారు. నెక్స్ట్ లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అవుతాడు. గవర్నర్లు, రాష్ట్రపతి, ప్రధానమంత్రితో ఈ దేశాన్ని నడిపిస్తారు. ఇక అసెంబ్లీ,
ఎమ్మెల్యేలు వీళ్ళకి అధికారం ఉండదు, ఉంటారు అంతే. ఏదో సామంతరాజుల్లాగా వాళ్ళకి అధికారాలు ఉండవు. శాసనసభ్యులు ఉంటారు, బిల్లులు పెడతారు. బిల్లులు పెట్టినా వాళ్ళు ఆమోదించవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కదా, ఒకేసారి ఎన్నికలు జరుపుతారు కదా. ఇక అప్పుడు ఏంటంటే ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, లేదంటే బీజేపీ ఉంటుంది. ఇక దీనికి ప్రత్యామ్నాయం కాంగ్రెసే కాబట్టి వీళ్ళిద్దరూ కుమ్మక్క అయిపోయారు, సోనియా గాంధీ గారును వీళ్ళు. మీరు ఎందుకు అట్లా ఉండండి, మనం ఉంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉంటుంది, ఇక ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అడ్రస్ లేకుండా చేసేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అలా ఏకీభవించారు. ఆ విషయం విశ్లేషకులు తెలుసు, మేధావులకు తెలుసు. చాలా ప్రమాదంలో పడ్డాం. మనకేంటంటే నేపాల్లో వచ్చినట్లు జన్జీ ఉద్యమం రాదు, రానివ్వరు కూడా. మహానుభావుడు రాహుల్ గాంధీ గారు ఏదో విధంగా ఈ దేశాన్ని కాపాడాలని చెప్పి ఆయన ముందుకు వస్తున్నా ఆ సోనియా గాంధీ గారు సహకరించదు. ఆమె చాలా కఠినాత్మురాలు, క్రూరమైన మనస్తత్వం. మన ఆంధ్ర తెలంగాణ, ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు ఆ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది బలిదానం అయిపోతే పార్లమెంట్లో బిల్లు లేకుండానే, పార్లమెంట్ ఎన్నికలు జరపకుండానే తలుపులేసి సీసీ కెమెరా లేకుండా చేసి అడ్డదారులో వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేశారు. ఆ విషయం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా వీడియో చేసి పెట్టారు. ఎవడు పట్టించుకోడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, తెలంగాణకి అన్యాయం జరిగింది, ప్రజాభిప్రాయం లేదు. ఎంపీలు మెజారిటీ లేకుండా ఓట్లు పెట్టకుండా, ఎలక్షన్ పెట్టకుండానే ఆ బిల్లు పెట్టేసుకున్నారు. అంటే కాంగ్రెసు బీజేపీ అప్పుడే కుమ్మక్క అయిపోయారు. ఈ రెండు పార్టీలు ఒకటే. మరి ఈవీఎంలు తీసుకొచ్చింది ఎవరండి? సోనియా గాంధీ గారే కదా. మరి అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ బాక్సులే. ఆమె వద్దని చెప్పి అన్నారు, అప్పుడు ఆయన వినలా. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం అనేది గతంలో ఈ హత్య రాజకీయాలు వీళ్ళకేం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ వీళ్ళంతా హత్య రాజకీయాలే. అప్పుడు బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు రిగ్గింగ్లు చేశారు, ఇప్పుడు ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు, మిలిటరీ, పోలీసు వాళ్ళు అందరూ కూడా వాళ్ళ చెప్పు చేతలు ఉంటారు. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళని ఆ పదవుల నుంచి సిన్సియర్గా ఉన్న వాళ్ళు తీసేస్తారు, ఉద్యోగాలు కూడా తీసేస్తారు, అసలు చంపేస్తారు కూడా. హత్య రాజకీయాలు. కాబట్టి ఏంటంటే మచిలీపట్నంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, బీఎస్పీ పార్టీ అందరికీ చెప్పేది ఏంటంటే, మిత్రులారా మనందరం కలిసి ఉందాం. రేపు జనవరి 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవం రోజు మచిలీపట్నం పరాసిపేట దళిత భవన్ అని, మరి అక్కడ ఆ రోజు దళిత భవన్ ప్రవేశం ఒకటి మేము చేస్తున్నామని చెప్పి సోషల్ మీడియా మాధ్యమాలు పెట్టారు. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ దళిత నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. దేవుడు దీవించుగాక. మిమ్మల్ని అందరూ కూడా నేను ఆశీర్వదిస్తా ఉన్నా ఒక సంఘ సంస్కర్తగా. నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ 34 దళిత సంఘాలతో వేయబడింది. అది అసలు మాల మానాడొద్దు, మాది దండొద్దు, కుల నిర్మూలన జరగాలి, మన మాదిలు అందరూ కలిసిపోతాం. 32 కోట్ల మంది దళితులు ఒక రాజకీయ శక్తికి ఏర్పడితే రాజ్యాధికారంకి దగ్గరకు ఉంటాం, బీసీలు కూడా కలుస్తారు. మరి మందకృష్ణ అన్న చేసే మంచి పని, ఈరోజు ఎవరు చేయలేని పని మందకృష్ణ అన్న చేస్తున్నాడు. మందకృష్ణ అన్నకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను నేను. ఎందుకంటే క్రిమిలేయర్ విధానాన్ని పాటించాలి. సామాజిక రిజర్వేషన్లే కానీ కుల రిజర్వేషన్లు కాదు. 59 కులాలు ఉన్నటువంటి అందరూ కూడా రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందాలి.
అని చెప్పి మందకృష్ణ అన్న మీరు అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు పెట్టించారు మాది దండోరని, మాల మహానాడేమో రాజశేఖర రెడ్డి పెట్టించారు అనుకోవచ్చు. పెట్టుకుంటే నష్టం ఏంటండి? ఎవరు ఈరోజు రాజ్యాధికారానికి దగ్గరలో ఉంది? ఎవరు? మందకృష్ణ అని ఉన్నాడు. ఆయన అభినందిస్తున్నా. ఆయన క్రిమిలేర్ విధానం పాటించాలి. ఇంటికి 2 ఉద్యోగాలు ఉంటే ఒక ఉద్యోగం వదులుకోవాలి. ఐఏఎస్ ఆఫీసుల్లో వాళ్ళ పిల్లలు ఐఏఎస్ ఆఫీసులు అవుతున్నారు తప్ప దళితుల్లో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అని చెప్పి ఈరోజు విశ్లేషకులు ఎంతోమంది దళితుల్లోనే విద్యావేత్తలు మేధావులు అంటూ ఉన్నారు. క్రిమిలేర్ విధానం పాటించరు. 59 కులాల్లో అందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలి. అందులో పాటుగా బీసీ రిజర్వేషన్లు, ఈబీసీ రిజర్వేషన్లు టోటల్గా చూసుకుంటే అగ్రవర్ణాల పేదల దగ్గర నుంచి అందరూ కూడా సామాజిక రిజర్వేషన్లు అనే దిశగా మహాత్మా గాంధీ గారి ఆశయాలకి దగ్గరలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకి దగ్గరలోనే మందకృష్ణ అన్న ఈరోజు దేశంలో ఒక మంచి ఉన్నతమైన ఆశయాలతో రాజ్యాధికారానికి దగ్గరలో ఉన్నాడు. అయితే రేపు తెలంగాణకి ముఖ్యమంత్రి అయినా వచ్చు మందకృష్ణ అన్న. నేను ఆశీర్వదిస్తున్నా. ఎవరికి కావాలండి కులం? ఎవరికి కావాలి మతం? మాదిగిల్లో పేదోళ్ళు లేరా? మాలలో పేదోళ్ళు లేరా? మాలల్లో జమీందారులు లేరా? భూస్వాములు లేరా? ధనవంతులు లేరా? ఎవరికి కావాలి? ఈ స్వార్థపరులు మాకొద్దు. ఈ కులాలు వద్దు, మతాలు వద్దు, పార్టీలు వద్దు. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మాదిగ రిజర్వేషన్ పోరాటి వ్యవస్థాపక అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ అన్ననే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. నేను పెట్టే వీడియోలకి ఎవరు కూడా లైక్లు పెట్టరు, కామెంట్ కూడా పెట్టరు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి మద్దతు ఇస్తాననేది నాకు తెలియదు. కొన్ని సందర్భాలు అందరు కావాల్సిన వాళ్ళే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు కావాల్సిన వాడే, రాహుల్ గాంధీ గారు కావాల్సిన, మన దేశమే కదా, మన దేశంలో పుట్టిన పార్టీలే కదా, ఏం బ్రిటిష్ వాళ్ళ పార్టీలు కాదుగా. కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళ పార్టీలు కాదు కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఏంటి, రాహుల్ గాంధీ గారు వస్తే ఏంటి, అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని బట్టి పరిపాలించట్లేదు కాబట్టి ఎవరు వచ్చినా మనకు ఒకటే. కాబట్టి ఏంటంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈవీఎంల ద్వారానే మళ్ళీ ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ఎవరికి ఏం అన్యాయం చేసే మనిషి కాదు. ఆయన సామాజిక న్యాయాన్ని, అందరికీ న్యాయం జరగాలి, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి అందరికీ న్యాయం చేస్తానన్నాడు. మత నిషేధ చట్టాన్ని 12 రాష్ట్రాల్లో తీసుకొచ్చారు. తీసుకురావడంలో తప్పేం లేదు, తీసుకురావాలి. మరి మామూలుగా మాట ఏ రకం కాదు. దొంగ బతుకులారా మీరు, మామూలుగా మాట వింటారా? ఎఫ్సిఆర్ఏ ఫండ్ ఆపేశారు. ఆపేయాలి. ఎందుకు మీకు డబ్బులు? యేసుక్రీస్తుని ప్రకటించడానికి డబ్బులు కావాలా? ఫారెన్ డబ్బు కావాలా? స్కూళ్ళు, కాలేజీలు మీరు చూడండి. ఈ భారతదేశంలోనే యేసు ప్రభు చెప్పినట్టు అనుసరించే ఏకైక సంఘం ది పెంతెకోస్తు మిషన్ సంఘం. వాళ్ళు ఏమైనా డబ్బులతో సేవ చేస్తున్నారా? సాధారణమైన వస్త్రధారణ, వివాహాలు కూడా చేసుకోకుండా తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెల్ని, భూముల్ని అన్నిటి విడిచిపెట్టి దేవుని యొక్క స్వార్థ నిమిత్తం వాళ్ళు సమర్పించుకొని ఒక సాధువులాగా అలా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. ది పెంతెకోస్తు మిషన్. వాళ్ళకి ఫారెన్ డబ్బు రాదు, చందాలు కూడా పట్టరు. డాటల దగ్గరికి కూడా వెళ్ళరు. కేవలం దేవుడి మీద ఆధారపడతారు. ఈ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కేవలం దేవుడు చెప్పినట్టు అనుసరించే ఏకైక సంఘం ది పెంతెకోస్తు మిషన్ సంఘం. ఆ తర్వాత ఇండియన్ పెంతెకోస్తు మిషన్ సంఘం, తర్వాత ఓసన్నా ప్రార్థనా మందిరం. మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ రెండిట్లేంటి కూడా దేవుడు ఏర్పరిచినటువంటి ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘం. ఆ అపోస్తుల బోధ, అపోస్తుల సాహసందు, ఇంటింట ప్రార్థన చేయటందు, రొట్టె వేర్చుటందు ఎడతెగక ఉన్నటువంటి
ఆది అపోస్తుల సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, అగాపే సంపూర్ణ సేవార్త సేవ సంఘం, హైందవ క్రైస్తవ గ్రంథం మత సామరస్యత కోసం క్రైస్తవులందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి, సార్వత్రిక సంఘంగా ఉండాలి అని యుగాంతం గ్రంథం, పరిశుద్ధ దేవుడి గురించిన జ్ఞానం, యాకోబు దేవుడు, మహిమ ప్రపంచం, ఇలా దేవుడు ఇచ్చిన ఆలోచనలతో ఆయన గ్రంథాలు రాసి ఒక ప్రకటనలుగా ప్రజలకు ఇస్తే ఈరోజు చాలా తక్కువ మంది, చిన్న మందే ఈరోజు ఈ దేశాన్ని కాపాడుతున్నారు, ఈ దేశాన్ని మత సామరస్యత కాపాడుతున్నారు. ఈరోజు దీపెంతుకోస్తు మిషన్, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఉండబట్టి ఈ దేశానికి దేవుడు భద్రతా కాపుదలు ఇచ్చారు. దేశంలో 180 మంది అబద్ధ క్రైస్తవ బోధకులు, దొంగ క్రైస్తవ బోధకులు, నకిలీ క్రైస్తవ బోధకులు, నామకార్థ క్రైస్తవ బోధకులు, విగ్రహారాధన చేసే క్రైస్తవ బోధకులు ఎక్కువైపోవటం వలన ఈరోజు మీ అందరికీ బుద్ధి చెప్పడం కోసం నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చేసాడు దేవుడు. చూస్తూ ఉండండి, రాబోయే రోజుల్లో చర్చీలు కూల్చేస్తారు, మసీదులు కూల్చేస్తారు, గుళ్ళు కూడా కూల్చేస్తారు. భూమి మీద యేసుప్రభు ఒకానొక కాలం వస్తుంది, అప్పుడు యెరూషలేములో కాదు తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వస్తుందన్నారు. అది వచ్చేసింది. ఇక మీరు ఆరాధించడానికి మందిరాలు ఉండవు, గుళ్ళు ఉండవు, మసీదులు ఉండవు. చూస్తూ ఉండండి, ఇది దేవుడు చేసే పని. మీరు ఈరోజు చూస్తే కులం పేరుతో, మతం పేరుతో దేశాన్ని నాశనం చేస్తూ, ప్రజాధనాన్ని దోచుకుంటూ, ఎన్నికల్లో ఓటికి 2,000, 3,000 రూపాయలు ఇచ్చి సిగ్గు శరం లేకుండా చట్ట వ్యతిరేకంగా డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయరని ముందే వాగ్దానాలు చేసి, అవినీతితో దొంగతనంగా మోసాలు చేసి, ప్రజలు మోసం చేసి, నువ్వు ప్రజలు మంచిగా పరిపాలిస్తే నువ్వు ఓటుకి డబ్బులు ఇవ్వాలా, నువ్వు జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అధినేతలను అడుగుతున్నా, మీ అందరూ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ అందరికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు దగ్గరే ఉంది, వాకిట్లో పొంచి ఉంది. కాబట్టి మార్పు చెంది ప్రజలు మంచిగా పరిపాలించండి. ఎక్కువ సీట్లు ఎవరికి ఇవ్వం. మీరు అనుకుంటున్నారేమో, క్రైస్తవుల్లో, ముస్లింలు, హైందువులు అందరూ కూడా సత్య సంబంధులు ఉన్నారు. సత్యమేవ జయితే అనేవాళ్ళు ఉన్నారు, సర్వజనం సుఖినభవంతో అనేవాళ్ళు ఉన్నారు. మీకు ఎవరు కూడా ఎక్కువ సీట్లు రావు. ఈ మచిలీపట్నంలో జనసేన పార్టీని గెలిపించుకుందామా, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామా అనేది ప్రజల దృష్టిలో ఉంటుంది. ఎలక్షన్ ముందు చూపిస్తారు ప్రజలు. అప్పుడు దాకా ఆగండి, మాట్లాడుకోండి, పర్వాలే మాట్లాడుకోండి. తెలుగుదేశం పార్టీ అందరూ మాట్లాడుకోండి. ఆ ఎమ్మెల్యేల కోసం ఎందుకు మీరు కొట్టుకు శాతం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉంటే తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడరా? మీరు జనసేన వాళ్ళతో మాట్లాడరా? మాట్లాడుకోండి. పార్టీలు వేరు, కులాలు వేరు, మతాలు వేరు. మీకు ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ పెడితే అప్పుడు తెలుసుద్ది మనకి. బ్యాలెట్లు ఎట్టకు రావు అని తెలుసు కదా. ఈవీఎంల ప్రభుత్వం తెలిసి మీరు ఆ పార్టీ అధినేతల మాటలని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, అంతర్యుద్ధాలకి, మూకదాలకు పాల్పడుతూ ప్రజలకి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని మత సామరస్యత కోసం, శాంతి, సమాధానం, ఐక్యత, సమైక్య స్ఫూర్తితో దేశం అంతా బాగుండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మా బోటోళ్ళు మాట్లాడుతూ ఉన్నాం. ఓఫీర్ గారు మెసేజ్లు వినరు, మీరు ఆయన రాసిన గ్రంథాలు చదవరు. ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేపాల్ గారు ఫేస్బుక్లో వినరు, షేర్ చేయరు, అనుసరించరు. మీకు కావాల్సిందల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, లేకపోతే రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మాయావతి గారు, మమతా బెనర్జీ గారు, వీళ్ళే మీకు కావాల్సింది. క్రైస్తవులకి, ముస్లింలు అందరికీ. సరే, ముస్లింలు, హైందువుల సంగతి తీసే, వాళ్ళు వేరు. క్రైస్తవులు మీకేమైంది?
ఈ మచిలీపట్నంలో యూపీఐ పాస్టల్ అసోసియేషను, ఏఐసిసి పాస్టల్ అసోసియేషన్, పాస్టలరా యంగ్ పాస్టల్ అసోసియేషను క్రైస్తవులని అడుగుతున్నా. రేపు రాబోయే రోజుల్లో చూస్తానంటే దేశవ్యాప్తంగా ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ అన్ని నియోజకవర్గాలు నామినేషన్లు వేపిస్తాం. మీరు ఓట్లు వేస్తారో ఏరో సంగతి పక్కన పెట్టేయండి. మీరు ఓట్లు వేయకపోతే మీకు తీర్పు ఎట్లా ఉంటుందో. క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కడు కూడా ఇండియా ప్రజాబంధు పార్టీకి, ప్రజాశాంతి పార్టీకి మీరు ఓట్లు వేయకుండా బీజేపీకి, కాంగ్రెస్కి, టీడీపీకి, జనసేనకి, వైసీపీకి వేస్తే మీకు ఎలాంటి తీర్పులు వస్తాయో చూస్తూ ఉండండి. క్రైస్తవులను అడుగుతున్నా. హైందవ సోదరులు, ముస్లిం సోదరులు అంటే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మనకి ఎవరు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి అయితే మనం ప్రశాంతంగా బతుకుతాం అనేది హైందవులకి, ముస్లిం అందరికీ తెలుసు. ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేఏ పాల్ గారు ప్రధానమంత్రి అవ్వాలి, ఓఫీర్ గారు అవ్వాలి, ఆ ఓఫీర్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రధానమంత్రి అవ్వాలి, లేకపోతే హోంమంత్రి అవ్వాలని వీళ్ళని ఈరోజు సత్య సంబంధులు, నిజమైన క్రైస్తవులు వీళ్ళని కోరుకుంటున్నారు. నకిలీ క్రైస్తవులు కదా. మీరు క్రైస్తవులు ఎట్ట అవుతారు? జై జగన్, జై పవన్, జై చంద్రబాబు పూజిస్తున్నారు కదా మీరు. మొత్తం బీజేపీ కదా, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కదా, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కదా, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కదా. మీరు అనొచ్చు. నేను కొన్ని పర్యాలు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మద్దతు ఇస్తూ ఉంటాను. చూడండి నా ఫేస్బుక్లో. కొన్ని పర్యాలు పవన్ కళ్యాణ్ గారు, కొన్ని పర్యాలు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇది పెట్టే నన్ను అన్ని గ్రూపుల్లో చేర్చుకుంటారు. తెలుగుదేశం గ్రూపులో ఉన్నాను, వైసీపీ గ్రూపులో ఉన్నా, జనసేన గ్రూపులో కూడా ఉన్నాను. మీరు గ్రూపులో ఉన్నా నేను సంస్కరిస్తాను ఉంటా, దిద్దుబాటు చేస్తాను ఉంటా. మంచిగా పరిపాలించండి. మీకు ఎవరు కూడా ఎక్కువ సీట్లు ఇవ్వండి. మీరు ఇవ్వు. ఏ ప్రజాశాంతి పార్టీ కొన్ని టికెట్లు ఇవ్వరా, కొన్ని ఇవ్వరా మీరు మాకు? ఓట్లు మా సీట్లు మీయా అంటే మీరు ఎంతకంటే మేధావుల ఓఫీర్ గారి కంటేనూ డాక్టర్ కేఏ పాల్ గారి అంటే అంత మేధావుల మీరు? కొడాలి నాని గారు, వంశీ గారు అందరూ పాల్ గారిని పట్టుకొని కాపులు 1,20,00,000 మంది ఉన్నారు. మా కాపులకి మీరు ముఖ్యమంత్రిని కానివరా? మా దళితులను కానివరా? ఎస్సీ ఎస్టీ బీసీలు మేము 90% మమ్మల్ని కానివరా అని అంటే జనశాంతి పార్టీ ఎగతాళి చేస్తారా? జనశాంతి పార్టీ అంటే బహుజనులకి రాజ్యాధికారం అని అంటే పాల్ గారు జనసేన పార్టీయా? బహుజనులకి రాజ్యాధికారం ఉంటే పాల్ గారు తెలుగుదేశం పార్టీయా? ఆయా పరిస్థితులను బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎవరిని ఖండించాలో, ఎవరు బెస్ట్ అన్నట్టు విశ్లేషకుడిగా మాట్లాడుతూ ఉంటాడు పాల్ గారు కానీ, ఓఫీర్ గారు కానీ, మేము కానీ మాట్లాడుతూ ఉంటాం. మీకు క్రైస్తవులు వీళ్ళు ఎట్టకు నకిలీ క్రైస్తవులు కదా, అందరూ మీతోనే ఉన్నారు. ఈ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా అయితే అప్పుడు ప్రజలు చూపిస్తారు. ఎందుకంటే ఈ బ్యాలెట్ రాదు ఈవీఎంలతోనే. కాబట్టి మీ ధైర్యం అనమాట. దేవుడు మీకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. నకిలీ క్రైస్తవులారా, మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీకంటే 1000 రెట్లు బెస్ట్. మీరు దేశానికి ఏం చేశారు చెప్పండి రా నకిలీ క్రైస్తవులారా, నకిలీ దొంగ బోధకులారా, చెప్పండి మీరు. అంబేద్కర్ గారండి పడదు, మహాత్మా గాంధీ గారు అంటే పడదు మీకు? మహాత్మా గాంధీ గారిని విమర్శించేంత హక్కు ఎవడిచ్చాడు మీకు? వాళ్ళంటే తెలియక మాట్లాడుతున్నారు. అంబేద్కరిస్టులు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? క్రైస్తవులు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మహాత్మా గాంధీ గారి గురించి ఏం తెలిసిన మాట్లాడుతున్నారు మీరు? మత సామరస్యత అన్నాడు. ఏమన్నాడు? యేసుక్రీస్తు నమ్ముకున్నావా? అక్కడ క్రైస్తవ్యంలో కులం లేదు, మతం లేదు, రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు కోల్పోయేట్టుకైతే యేసుప్రభు నమ్ముకోండి, లేకపోతే నమ్ముకోబాగండి. మీరు ఈ మతాన్ని విడిచిపెట్టి వెళ్ళబాగండి. మీరు వెళ్తే మీకు రిజర్వేషన్లు ఉండవు. ఎందుకు ఉంటుంది మరి? బైబిల్ అంగీకరిస్తుందా రిజర్వేషన్లు ఇమ్మని? బైబిల్ చెప్పిందా? అది మతం అని చెప్పిందా?
మాకు ఇక్కడ సనాతన ధర్మం ఇది ఒక మత విశ్వాసాలు. అఖండ భారతదేశం అందరూ హిందువులే. అది మతం కాదు, అది దేవుడికి సంబంధించింది కాదు. సింధు నది తీరాన సింధు నాగరికత ఉన్నటువంటి మేము అనేకమైనటువంటి భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, అనేకమైన మతాలు అందరూ కలిసే ఉన్నాం. అందరూ హిందువులమే, మమ్మల్ని వేరుపరచబాగండి అన్నట్టు మహాత్మా గాంధీ గారు. తప్పే ఉందంటూ మహాత్మా గాంధీ గారిని అయినంత ధైర్యం మీకు ఈరోజు రావడానికి కారణం ఏంటంటే నకిలీ వ్యవస్థ అవటం వల్ల. మీకు రిజర్వేషన్లు కావాలి, రిజర్వేషన్ల కోసం ఎటువంటి నిత్యమైన మాటలన్నీ మాట్లాడతారు మీరు. సామాజిక న్యాయం అవసరంలా, సామాజిక రిజర్వేషన్లు అవసరంలా, క్రిమినల్ విధానం పాటించరు మీరు ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, పలు మంత్రులు అయిపోవాలి. మిమ్మల్ని నమ్ముకుని జనాలు నాశనం అయిపోవాలి, మిమ్మల్ని నమ్ముకుని దళితులు నాశనం అయిపోవాలి, మిమ్మల్ని నమ్ముకొని బీసీలు నాశనం అయిపోవాలి, మిమ్మల్ని నమ్ముకొని ఓసీలు నాశనం. అగ్రవాళ్ళు అంటుంటే బ్రాహ్మణులు మొదలుకొని కమ్మ, రెడ్డి, ఎలవ మొత్తం అందరూ ఎంతోమంది మనుషులే అన్యాయం అయిపోతున్నారు, మోసపోతున్నారు. కుల నిర్మూలన జరగాలి, భూములు జాతీయం చేయాలి, సామాజిక రిజర్వేషన్లు ఇవ్వాలి. అంబేద్కర్ అందరివాడు, మీ ఒక్కడు కాదు. అంబేద్కర్ అందరివాడు, మహాత్మా గాంధీ అందరివాడు. మహాత్మా గాంధీ మీరు ఎవడిచ్చాడు మీకు అధికారం? అంబేద్కర్ గారిని ఓన్ చేసుకుంటే ఎవడిచ్చాడు అధికారం? అంబేద్కర్ గారి గుళ్ళు కట్టేట చూస్తున్నారు మీరు. అంబేద్కర్ గారికి పాలాభిషేకాలు, అంబేద్కర్ గారి జయంతులు, వర్ధంతులు చేయడానికి చూస్తున్నారు తప్ప ప్రజల గురించి మీరు పట్టించుకుంటలా. మీకు లేచిన దగ్గర నుంచి ఇదే అలవాటు పడిపోయారు మీరు. ఎందుకు? అవినీతి గురించి మాకెందుకు? కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. మాకు ప్రజలకు ఎందుకు వినిపిస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి మాకెందుకు? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి మాకెందుకు? ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దాచుకున్న ఆస్తుల గురించి మాకెందుకు? వీళ్ళ గురించి మాట్లాడవాడిని మీరెవరు కూడా. మాట్లాడాల్సింది మా పిల్లల ఉద్యోగాల కోసం మాట్లాడండి, స్మార్ట్ సిటీల కోసం మాట్లాడండి, వాటర్ రైవుల గురించి మాట్లాడండి, కంపెనీల గురించి మాట్లాడండి, కోస్టల్ కారిడార్ గురించి మాట్లాడండి, రేపల్ రైలు మార్గం గురించి మాట్లాడండి, జాతీయ రహదారుల గురించి మాట్లాడండి, మంచి ఆహారం, సేంద్రియ ఎరువులతో పంటలు పండించమని మాట్లాడండి, కల్తీ మందుల గురించి మాట్లాడండి, సంస్కరణ, దిద్దుబాటు దిశగా ప్రజలకు మెరుగైన పరిపాలన గురించి మాట్లాడండి తప్ప మీరు దాచుకున్న వాటి గురించి మాకెందుకు? ఎందుకు? అక్రమ బియ్యం వ్యాపారం చేస్తారు, మాకెందుకు? కోర్టులు ఉండే మాకు తెలియచేయని బాగుండే. ఎర్రచందనం దొంగలు ఉన్నారు, వాళ్ళు అమ్ముకున్నారు, మాకు అవసరం. ప్రజలకు తెలియని బాగుండి మీరు. ఎర్రచందనం గురించి, ఈ బియ్యం అక్రమ రవాణా చేసే దాని గురించి, భూ కబ్జాల గురించి, మెడికల్ మాఫియా గురించి, సక్సరాయిడ్ల గురించి, వీటి గురించి మాకు అవసరంలా. మాకు భూములు జాతీయం చేయాలి, మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలి. జనధన పథకం మీద 0 అకౌంట్లు ఓపెన్ చేశారు. మా అందరికీ ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయించాలి. క్రైస్తవులకు అవసరంలా, ముస్లింలకు అవసరంలా, హైందూ సోదరులకు వేపిస్తే చాలు. క్రైస్తవులకి స్వయం ప్రతిపత్తి ఉంది, ముస్లింలకు స్వయం ప్రతిపత్తి ఉంది, హైందువులకి స్వయం ప్రతిపత్తి లేదు. గుళ్ళు, దేవాలయాలు, ఆభరణాలు, రథాలు, దేవాదాయ శాఖ భూములు, అవన్నీ కూడా దేవాదాయ శాఖ రద్దు చేసి హైందవ సోదరులకి వాళ్ళకి పనిచేయాలి. దేవుడికి గుడి అవసరంలా. దేవుడికి గుడి అవసరమా? ఆకాశం ఆయన సింహాసం, భూమి ఆయన పాదపీఠం, గుళ్ళు అవసరం లేదు. దేవుడు చెబుతున్నాడు, పురాణాల్లో దేవుడే చెబుతున్నాడు. గుడి కట్టమని చెప్పట్లా, దేవుడు చెప్పట్లా. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. గుళ్ళు వద్దు, మసీదులు వద్దు, చర్చిలు వద్దు, అవసరం లేదు. ఇళ్లలో పెట్టుకుంటారు, దేవుడిని ఆరాధించుకుంటానికి గుడి ఏం అవసరంలా. బైబిల్ లెక్క ప్రకారం హైందువులు కావాలితే వాళ్ళ గుళ్ళు ఉంటాయి, వాళ్ళకి ముస్లింలు ఉంటే ముస్లింలకు ఉంటాయి, క్రైస్తవులకైతే అవసరంలా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యానుసారంగా చెబుతున్నా, మాకు అసలు గుళ్ళు ఏం అవసరంలా. అదే సందర్భంలో దేశ ప్రజల సంక్షేమ నిమిత్తం, భద్రత నిమిత్తం
ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తూ యాక్సిడెంట్లకు కారణమవుతున్నటువంటి జాతీయ రహదారులు, రోడ్లు పక్కన ఉన్నటువంటి మసీదులైనా గుళ్ళైనా సరే, చర్చిలైనా సరే కూల్చేయాల్సింది అవసరంలా. విశాలమైనటువంటి భూభాగంలో కట్టుకోవాలి. ఇళ్ల మధ్యలో పెట్టి ఆ మైకులు పెట్టి చర్చి అయినా మసీదు అయినా గుడి అయినా సరే సౌండ్ పొల్యూషన్ అవసరంలా. త్వరలోనే తీర్పులు వస్తున్నాయి, చూస్తూ ఉండండి. కాబట్టి మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ కలిసి ఉందాం, మాట్లాడుకుందాం అండి. ఎప్పుడు లేదు ఈ దరిద్రం. ఇది అందరికి వైసీపీ వాళ్ళు మాట్లాడేవాళ్ళు నాతో కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. అసలు మీరు తెలుగుదేశం ఉండేవాళ్ళు, వైసీపీలో ఉండేవాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోరు. ఎడమొహం పెడమొహం అంత అవసరం ఉంది. బీసీ సంఘాలు ఉండే, ఓసీ సంఘాలు ఉండే, దళిత సంఘాలు ఉండే. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ జనవరి 26వ తారీఖు దళిత భవనం పరాసుపేటలో ఓపెన్ చేశారు. చాలా సంతోషం. 34 దళిత సంఘాలు చేసింది దళిత జాయింట్ యాక్షన్ కమిటీ. అందరిని పిలవండి. మాలో 2 సంవత్సరాలు అధ్యక్షుడికి చేయండి, 2 సంవత్సరాలు మాదిగలిగా ఉండే, 2 సంవత్సరాలు రిలీజ్గా ఉండే. సామాజిక న్యాయం పాటించండి. మీది చట్ట వ్యతిరేకం, వాక్యానికి విరుద్ధం. ప్రజలు హర్షించరు, దళితులు హర్షించేది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక పార్టీని ఓన్ చేసుకుంటాం. అందరిని పిలవండి. ఆ రోజు మొత్తం నియోజకవర్గంలో అందరిని ఆహ్వానం పంపించండి. ఒక ర్యాలీ పెట్టండి. ఒప్పుకోరు కదా, నాయకులు ఒప్పుకోరుగా. వీళ్ళందరూ వచ్చారంటే మనకి రేపు పొద్దున వీళ్ళందరూ ఒక రాజకీయ శక్తిగా ఏర్పడతారేమో, ఓటు బ్యాంక్ ఏర్పడుతున్న భయం. రానివ్వరు. మీరు ఎవరి మాట వింటారు? ఎమ్మెల్యేల మాట వింటారు, మంత్రుల మాట వింటారు. కలవనివ్వరు కదా, మాలా మాదిగలు కలవనివ్వరు. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కలిసి ఉండేవారు. ఊరుకోరాళ్ళు. నువ్వు తెలుగుదేశం పార్టీ కదా, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నువ్వు జనసేన పార్టీ కదా, నువ్వెందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటారు వాళ్ళు. మానుకోండి ఇన్ఛార్జీలు, అది మంచి పద్ధతి కాదండి. కలిసి మాట్లాడుకొని ఉండే. రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత మీ పార్టీలో మీకే ఓట్లు వేయరేమో, ఎవరు తెలుసు? వేస్తారా? పదవుల కోసం పార్టీలు మారిన వాళ్ళు మీకు వేస్తారా? వైసీపీలు ఉండేవాళ్ళు నాయకులు వేస్తారా మీకు ఓట్లు? వాళ్ళు పదవుల కోసం, నీకు పదవి పోతే తెలుగుదేశంకి వెళ్తారు, నువ్వు పదవి పోతే తెలుగుదేశం నుంచి వైసీపీకి వస్తారు. ఇలా జరుగుతుంది. నాయకుల్ని మీరు మీ నాయకులు పార్టీలు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తారా? కాబట్టి మచిలీపట్నం నియోజకవర్గంలో మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కనీసం మూతికి ముందు పెట్టారు, వెనకాల తాటాకు కట్టారు, ఊరు వెలుగులు పెట్టారు, మమ్మల్ని అంటారు చూస్తున్నారు, మాలోడు మాది కూడా అంటున్నారని. ఈయన జరుగుతా కారం చేడు, నీరుకొండ, చుండూరులో ఇన్ని మారణ హోమాలు జరిగినా కానీ ఇంకా పార్టీలోనే ఆ కమ్మ పార్టీలోనే, ఆ రెడ్డి పార్టీలోనే ఉంటున్నారు కదా. ఉంటే ఉండండి. నేను కమ్మ, రెడ్డి, అలవా ఈ అగ్రవర్ణాలకి మేమేం వ్యతిరేకం కాదు. రాజకీయాలు ఉన్న వాళ్ళకే మేము వ్యతిరేకం. వాడు దళితుడైనా సరే, ఎవడైనా సరే. రాజకీయ బ్రాహ్మణులు, రాజకీయ మాల్లో, రాజకీయ మాదిగలు వీళ్ళే రాజకీయాలు ఉండవు. రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి నీచమైన పనులను చేయడానికి వెనకాడరు. అగ్రవర్ణంలో పేదలు, కమ్మ సోదరులు ఎంతమంది మేధావులు, ఎంతమంది మానవత్వం గల వాళ్ళు ఉన్నారు. కమ్మ, రెడ్డి కులానికి వ్యతిరేకంగా కాదు. ఎవరి కులం వాళ్ళకి గొప్ప, ఎవడు మతం వాడికి గొప్ప. ఎవడి ఇష్టం నుంచి ఎవడి ఇష్టానికి వాడు బతుకుతాడు. ఒక ఇష్టాన్ని ఇంకోటి కాదంటానికి ఎవడు ఇచ్చాడు అధికారం? కాబట్టి ఏంటంటే మాట్లాడుకోండి. ఇప్పుడు నేనున్నా ఎవరు ఓట్లు వేయించాలి? తెలుగుదేశం పార్టీ మీకు కొన్ని సీట్లు వస్తాయి. రాష్ట్రంలో మొత్తం 170 సీట్లు మీకు ఇస్తారండి. తెలుగుదేశం పార్టీకి ఇస్తారా? జనసేనకి ఇస్తారా? టీడీపీ ఓట్లు టీడీపీకి ఉంటాయి, వైసీపీ ఓట్లు వైసీపీకి ఉంటాయి, జనసేన ఓట్లు జనసేనకు ఉంటాయి. కాపు సోదరులు 1,20,00,000 ఓట్లు అవన్నీ కూడా వైసీపీకి వేస్తారా? తెలుగుదేశం వేస్తారా? వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. రేపొద్దున చూడండి వాళ్ళు మళ్ళీ బీసీలు కలుపుకొని, కొంతమంది కలుపుకొని కొన్ని సీట్లు వస్తాయి. మేము ఇస్తాం కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సీట్లు ఇస్తాం. మేము కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాం. మాకు ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. మొత్తం నాకే కావాలని అడిగితే అది న్యాయం కాదు, అది మంచిది కాదు. దేవుడు కూడా ఊరుకోడు.
తరతరాలుగా మేమే ఎమ్మెల్యేలుగా ఉంటాం, మేమే మంత్రులుగా ఉంటాం, 2030 దాకా ఉంటాం, 2040 దాకా ఉంటాం, 2050 దాకా ఉంటాం అని ఆ బీజేపీ ఏంటిది మీరు 2019 నుంచి 24 మధ్యలో స్వామీజీలు, బాబాలు, దిగంబర స్వాములు 2040 వరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేనండి. అంటే ఇంకెవరు లేరా? ఏంటిదండి ఈ దుర్మార్గం? ఏంటిది అన్యాయం? ఈ మోసాలు మానుకోండి. మార్పు కోరుకుంటారు ప్రజలు. ఎల్లకాలం ఒకే పార్టీని ఉంచుకోరు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మొత్తం కట్టకొడుకుని వేసేస్తారా? ప్రజలు నమ్ముతారండి? తెలుగుదేశం ఓట్లు తెలుగుదేశం అట్ట రిజర్వ్ ఉంటాయి, ఎట్టి పరిస్థితి లేరు. కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెసే. మరి ఎట్లా వస్తున్నాయి మీకు 150 సీట్లు, 160 సీట్లు ఎట్లా వస్తున్నాయి? ప్రజలకు తెలియట్లేదా? సరే మీరు ఏమన్నా చేసుకోండి, కానీ ప్రజలకి అనుమానం రాకుండా ఈ విశ్లేషణలు పెట్టుకుని టీవీ ఛానల్ పెట్టుకుని ఏదో మీ పాదాలు మీరు పడుతున్నారు, ప్రజలు దృష్టికి వెళ్తలేదు, ప్రజలు మోసపోతారు. సరే ఇప్పుడు మా బోటోళ్ళు చెప్పిన కనీసం నాయకులన్నా మారరా? తెలిసే కదా మీరు చేసేది. నేను చెప్పేది ఏంటంటే, కన్వర్ట్ అయినటువంటి అగ్రవర్ణంలో పేదరికం నుంచి అందరూ కన్వర్ట్ అయిన క్రైస్తవులందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. తెలిసి అన్యాయాలకి, అక్రమకాలకి, మోసాలకి పాల్పడి దేవుడు చూస్తూ వరకు తీర్పు మీ ఇంటి వాకిట్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క పేర్లు గవర్నమెంట్ గెజెట్లో క్రిస్టియన్ రాయించుకోండి. అప్పుడు ఈ దేశం ప్రశాంతంగా ఉంటుంది. నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళకి పూర్తిగా నేను మద్దతు ఇస్తున్నా. వాళ్ళు అడిగేది డిమాండ్ చేసే దాంట్లో న్యాయం ఉంది. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ రికార్డులో రాసేసుకోమని చెప్పు అన్నారు. ప్రతి ఒక్కడు ఈరోజు 1951లో క్రైస్తవ జనాభా 4%, 1971లో 8%, ఇప్పుడు 35% ఉన్నారు. దళితులు కానీ అందరూ కూడా 35% ఉన్నారు. ఎవరు మైనార్టీ, ఎవరు మెజారిటీ? ఈరోజు మైనార్టీ ఎవరంటే హిందువులే మైనార్టీ, ముస్లింలు మెజారిటీ, క్రిస్టియన్స్ మెజారిటీ. ఇంత మెజారిటీ ఉన్న మీరు మైనార్టీలు అని చెప్పి హైందువుల యొక్క రిజర్వేషన్లు దొంగిలించడం ఎంత పాపం అది. ఈరోజు ఎవరు మైనార్టీ? బ్రాహ్మణులు మైనార్టీ కదా, వాళ్ళ జనాభా ఎంత? కమ్మ మైనార్టీ కదా, రెడ్డి మైనార్టీ కదా, వాళ్ళ జనాభా ఎంత? మీరు ఎంత మోసం చేస్తున్నారు దళిత నాయకులు మీరు. మాలలో మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అన్న న్యాయంగా సామాజిక రిజర్వేషన్లు అగ్రవర్ణాల పేదల దగ్గర నుంచి అందరికీ సమానంగా పంచాలని చెప్పి మాట్లాడేటువంటి ఏకైక నాయకుడు చరిత్రలో, భారతదేశ చరిత్రలో మిగిలిపోతాడు. చూస్తుండే ఈరోజు నుంచి సోషల్ మీడియా మాధ్యమాల్లో అగ్రవర్ణాల పేదల కానించి అందరూ మందకృష్ణకి సపోర్ట్గా నిలబడ్డారు. మీరు క్రిమినల్ విధానం పాటించబాగానే ఏం పర్వాలా, మీరు అందరూ అదే పట్టుకొని ఉండండి. కులం కావాలి మీకు, ఎవరికి కావాలి? 59 కులాల వాళ్ళకి రిజర్వేషన్ల ఫలాలు అందొద్దా? చర్చికొచ్చోళ్ళు మీకేమైంది? కమ్మ క్రైస్తవుడు, రెడ్డి క్రైస్తవుడు, ఎలం క్రైస్తవుడు మీకేమైంది? మీ పేర్లు గవర్నమెంట్ గెజెట్లో క్రైస్తవులుగా రాసుకోలేకపోతే రేపొద్దున పరలోక రాజ్యంలో దేవుడు రాణిస్తాడా? ఈ సమస్య క్రైస్తవ సార్వత్రిక సంఘంలో ఒక దళితులది కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. అగ్రవర్ణంలో పేదరికాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు పరలోకం కావాలనుకుంటే అందరూ కూడా మీ రికార్డులు రాయండి. మత సామరస్యం వస్తుంది. దేశంలో ఎటువంటి అంతర్యుద్ధాలు జరగవు, శాంతి భద్రతలు భంగం కలవు, అందరూ కూడా ప్రశాంతంగా బతుకుతారు. మహాత్మా గాంధీ గారి ఆశయాలు నెరవేరుతాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరుతాయి. ఈ మతోన్మాదం, కులోన్మాదం, ఈ నకిలీ వ్యవస్థనంతా తుడిచేయచ్చు. మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేది ఏంటి? వాళ్ళ న్యాయమైన కోరిక. క్రైస్తవులకు స్వయం ప్రతిపత్తి ఉంది, ముస్లింలకు స్వయం ప్రతిపత్తి ఉంది, మాకేది? కాబట్టి ఈరోజు చెప్పదలుచుకుంది, క్రైస్తవులందరూ కూడా మీ గవర్నమెంట్ గెజెట్లో మీ పేర్లు నమోదు చేసుకోండి. మీరు హిందూ పేరు వాడటానికి వీల్లేదు, విగ్రహాధన చేయటానికి వీల్లేదు, సిలువు గుర్తులు ఉండటానికి వీల్లేదు, మరియమ్మని ఆరాధిస్తానికి వీల్లేదు, జోసెఫ్ తమ్మిని ఆరాధిస్తానికి వీల్లేదు.
మీరు బైబిల్లో లేని అని చేశారా? ఒకవైపు దేవుడు ఊరుకోడు. చట్ట ప్రకారంగానే ఈరోజు మోడీ గారిని దేవుడు నియమించాడని చెప్పి అంటారు. మోడీ గారిని పెట్టింది దేవుడే. దేవుడి మాట మీరు వింటలా, మోడీ గారి మాట వింటారని పెడుతున్నాడు. నువ్వు నీ పర్వం కావాలా? బైబిల్ వాక్యాన్ని అనుసరించు. విగ్రహారాధన చేయొద్దంటూ నువ్వు శివుని ఎందుకు పెడుతున్నా? మరియమ్మని ఎందుకు ఆరాధిస్తున్నా? జోసెఫ్ తండ్రిని ఎందుకు ఆరాధిస్తున్నా? సమాధుల పండుగ ఎందుకు చేస్తున్నా? అన్ని ఆచారాలు ఎందుకు ఆరాధిస్తున్నా? పెళ్లి చేసుకుంటే పంతులు గారి దగ్గర లగ్గపత్రిక ఎందుకు తెచ్చుకుంటున్నా? ఎందుకు వాచ్ చూస్తున్నా? ఎందుకు హైందువులకి పండుగ శుభాకాంక్షలు చెబుతున్నా? నువ్వు ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారం కలిగి హైందువులు అందరూ మన బంధువులే. యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, తండ్రిని నమ్ముకోలే, కొడుకు నమ్ముకున్నాడు. తండ్రికి తలకొరువు పెట్టుకుంటే నువ్వు నరకంకి వెళ్తావని చెప్పాడా? పెట్టుకుంటే దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోతాడా? ఎందుకు వాళ్ళని గౌరవించవు? తల్లిదండ్రులు ఎందుకు చూడవు నువ్వు? తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? అరే నువ్వు యేసు ప్రభువు నమ్ముకుంటే నమ్ముకున్నావు, నేను చచ్చిపోతే మాత్రం పెట్టులో వద్దురా, నన్ను తీసుకెళ్ళి నా సాంప్రదాయ ప్రకారంగా భూస్థాపన చేయమంటే తండ్రి మాట నువ్వు వినాలిగా. కాబట్టి క్రైస్తవ సంఘాలు సంస్కరించుకోండి. బైబిల్ వాక్యాన్ని ఉన్నదన్నట్టుకు బోధించండి. ఖురాన్ ప్రకారం మీరు బతకండి. భగవద్గీత ప్రకారంగా మీరు బోధించండి. మత సామరస్యత, దేశ భద్రత, దేశ ప్రగతి, దేశ సార్వభౌమాధికారం, ఈ దేశ సంక్షేమం నిమిత్తం, శాంతి నిమిత్తం శాంతి ప్రబోధకుడిగా మహాత్మా గాంధీ ఆశయ సాధన సమితి అధ్యక్షుడిగా మూడవ కూటమి ప్రభుత్వం కోసం ప్రయత్నం చేస్తాం. వస్తుందని నమ్మకం లేదు, అది దేవుని చిత్తం. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. మూడవ కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీకి, ఈ మనువాద పార్టీలకి, ఈ ఉగ్రవాద పార్టీలకి ప్రత్యామ్నాయ పార్టీ ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ స్పోక్స్ పర్సన్గా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నేను సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా ఆ పార్టీల్లో చేరకుండానే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నా. అదే సందర్భంలో తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, ఎవరైనా మీరు ఎవరైతే భారత రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మీరు ఎవరైతే ప్రజల్ని మంచిగా పరిపాలించాలనుకుంటారో వాళ్ళని అధికారంలో తీసుకొస్తాం. ఎవరికి ఎక్కువ సీట్లు రావు, ఇవ్వం కూడా. పవన్ కళ్యాణ్ గారు మాకు కావాల్సినోడే, చంద్రబాబు నాయుడు గారు కావాల్సినోడే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావాల్సిన వాళ్ళే. మీరు ఎన్ని తిట్టుకున్నా, మీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎన్ని ఆపరేలు చేసిన ప్రజలు మాత్రం ఎవరి అభిమానాన్ని వాళ్ళు చాటుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఎదులుకోరు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఎదులుకోరు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎదులుకోరు. ఎవరి యొక్క మైండ్ సెట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించేవాళ్ళు అభిమానిస్తారు, ఆయనకి వేసుకునే ఓట్లు ఆయనకి వేస్తారు. అందరూ వేసేస్తారా? ఎందుకు వేస్తారండి? ఎందుకు 2040 వరకు మేనే ముఖ్యమంత్రి ఉంటా? అది ఏం మాటలు అయ్యి? ఈవీఎంల ధైర్యం కదా మీకు? ఇవన్నీ మానుకోండి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీ అందరివాడిగా మాట్లాడుతున్నా, మీ అందరివాడిగా. నేను ఏ పార్టీలోకి రాను, నాకు ఏ పదవులు అవసరం లేదు. ఈ ప్రజలు మీరు మంచిగా పరిపాలిస్తే చాలు. ఒక అంబేద్కర్ గారి ఆశయాలతో, మహాత్మా గాంధీ గారి ఆశయాలతో దేశం అంతా కూడా ప్రశాంతంగా ఉంటే అది చూసి ఆనందించోళ్ళం. నేను ఎమ్మెల్యే అయితేనే నాకు ప్రజలు పరిపాలన చేయాలా? నేను ఎమ్మెల్యేనైతే, ఎంపీ అయితే చేయాలా? ఇలా సంఘ సంస్కృతిగా ప్రజలకు సేవ చేయకూడదా? పార్టీలోకి రమ్మంటే రాను, నాకు అంత అవసరంలా. ఏ పార్టీలోకి రాను, ఏ పార్టీలోకి రావాల్సినంత అవసరం కూడా నాకు లేదు. నాకు దేవుడు అప్పగించిన పని నేను ఓఫీర్ గారికి, పాల్ గారికి, ఈ ప్రజలకి, క్రైస్తవులు, ముస్లింలకి అందరూ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని, ప్రజలకి మత సామరస్యతని, శాంతిని ప్రబోధించి అందరూ హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో మాట్లాడేవాడిని. నా వీడియోలు చూసుకోండి. మీరు నాకు కామెంట్ పెట్టలేరుగా, లైక్ కూడా పెట్టలేరు. పెడితే లైకులు పెడతారేమేదో, అంతేగాని నాకేమైనా అభిప్రాయాలు తెలియపరచగలరా? మీ వల్ల అవుతుందా? అవదు. ఎందుకంటే నేను నా మాటలు కాదు కదా, లోకంలో ఉన్నవాడికనే నాలో ఉన్నవాడు గొప్పవాడు ప్రభుని యేసుక్రీస్తు మాటలు మాట్లాడతాను. కాబట్టి మీ అందరికీ
ఇష్టమే కానీ అంగీకరించరు. అందరికి ఇష్టమే. ఏంటి నువ్వు ఏదన్నా ఒక పార్టీకి చేయాలిగా అంటావు, ఎట్ట చేస్తావు? ఒక పార్టీకి ఎట్ట చేస్తాం? కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ప్రజలు మంచిగా పరిపాలించారు. రౌడీలు మేము ఎన్నుకోం, గోండాలు మేము ఎన్నుకోం, హత్య రాజకీయాలు చేసిన వాళ్ళు మేము ఎన్నుకోం. రాబోయే రోజుల్లో చూస్తూ ఉండండి యువత ఎంత మార్పు కోరుకుంటున్నారు. ఈ రౌడీలు గోండాలు ఈ సైకోలు కులోన్మాదులు మతోన్మాదులు మొత్తాన్ని ఏరేసేస్తారు. ఏమో దేవుని చేస్తాం, ఏరేయచ్చో లేకపోతే మీకే రాజ్యాధికారం రావచ్చు. ఇంకా నాశనం చేస్తూ అట్టాగే మీరు నరకానికి చెప్పలేము. అది అంతా దేవుని చిత్తం, దేవుడికి తెలుసు. మన చేతిలో ఉందా? కానీ రాబోయేది మాత్రం మీరు చూస్తామండి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. ప్రాంతీయ పార్టీలు మొత్తం కూడా కనుమరుగైపోతాయి. ఎవరికి అధికారం ఉండదు. ఒక ప్రధానమంత్రికి అధికారం ఉంటుంది, గవర్నర్కి అధికారం ఉంటుంది, రాష్ట్రపతికి అధికారం ఉంటుంది, సుప్రీంకోర్టు కూడా అధికారం లేదు. సుప్రీం ప్రధానమంత్రిగా ఇది ఒక రష్యా కాబోతుంది, చైనా కాబోతుంది మిత్రులారా. కాబట్టి మీరు తెలుసుకొని మీరు అందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి, అవకాశం ఇవ్వండి. మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి దయచేసి. ఇండియా ప్రజాబంధు పార్టీకి ప్రజాశాంతి పార్టీ కూడా సీట్లు ఇవ్వండి. ఈ నకిలీ క్రైస్తులు దొంగ క్రైస్తులు అడగరండి, వీళ్ళు అడగరు. దేవుడి మాట ఏంటి వీళ్ళు వింటారు? మీరనేనండి. ఎందుకంటే రేపు మార్పు ఒకవేళ కర్మగాలి ఈ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా వస్తే మీ ఎవ్వడికి డిపాజిట్లు రావు, చూసుకోండి. మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి. ఇట్లు పియ్యల మధు జాన్సన్, సామాజిక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త, రాజకీయ విశ్లేషకుడు, మహాత్మా గాంధీ ఆశయ సాధన సమితి అధ్యక్షుడు. ఎందుకు చెప్తున్నానంటే మీకు నా యొక్క ఐడియాలజీ మీకు తెలియాలి. నా అంతా ఐడియాలజీ, నా యొక్క వ్యూహం అంతా కూడా వాక్యానుసారమే. నేను ఒక వ్యూహకర్తనే. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, వాడు దేశద్రోహి. దేశాన్ని నాశనం చేయడానికి వాడు ఈవీఎంల దగ్గర పెట్టుకుని మోడీకి రాసిస్తే చదివినోడాడు. మీకు ఆడి మాటలే అంటారు మీరు. ఆడు దొంగని తెలిసిందిగా, దేశాన్ని నాశనం చేశాడు, అయిపోయింది. మేము దేవుణ్ణి నియమించినటువంటి వ్యూహకర్తలు, మేము సంఘ సంస్కర్తలు, శాంతి ప్రబోధకులు. మేము మీకు నచ్చదు. మీరు చూడండి, రాబోయే రోజుల్లో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మీరు మార్పు చెందితే మీకు ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. ఒక సంవత్సరం పాల్ గారు, ఒక సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు, ఒక సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు, ఒక సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు, అలా చేయండి. అంతేగాని ఓట్లు మాయ సీట్లు మీయ. క్రైస్తవ జనాభా ఈరోజు 60% ఉంటారు, 60% ఉంటారు. వీళ్ళందరూ కూడా ఓట్లు వేస్తే ఈరోజు అసెంబ్లీ పార్లమెంట్లో వీళ్ళే ఉంటారనే ఒక భయాన్ని కలిగించింది ఈ బీజేపీ. హైందవులు ఒక భయభ్రాంతులు గురి చేసింది. వీళ్ళు అసెంబ్లీ క్రైస్తవులందరూ అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళినా వీళ్ళందరూ క్రైస్తవులు అనుకుంటున్నారా సోదరులారా? కానే కాదు. మీకంటే ఒరిజినల్ హిందువులు వీళ్ళే, మీకంటే ఒరిజినల్ విగ్రహారాధికులు వీళ్ళే. మీరేం కలవరపడలేదు. వీళ్ళందరూ హిందువులే, వీళ్ళందరూ హిందువులు. ఎందుకంటే మీ పేరు ఇదిలి పెడతలా. మీ చర్చికి వచ్చి కూడా మేము హిందూ అన్నారుగా, మీరు సంతోషపడండి. అది దేవునికి మహిమ. అందరికీ శాంతి కలుగును గాక. గుడ్ నైట్.